పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్షణ నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి ప్రారంభించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పేరెంట్స్ టీచర్స్ 4.0 మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నిర్వహిస్తున్న నో బ్యాగ్ డే ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిగత వికాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం అందిస్తూ ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో డార్మిటరీ, అంగన్వాడీ భవనాలు, పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. వేలాది స్కూల్స్ లో, ప్రతి స్కూల్లో ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ డే జరగటం ఇదొక వినూత్న కార్యక్రమం. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. లాస్ట్ ఇయర్ మెగా టీచర్స్ పేరెంట్స్ డే పెద్ద ఎత్తున విజయవంతమైంది. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు మన ఈపూర్లకి, మన కేజీబీవీ స్కూల్ కి కలెక్టర్ గారు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే ఈరోజు కలెక్టర్ గారు వచ్చారు. కొన్ని సమస్యలు వారి దృష్టిలో పెట్టాము. అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరిస్తారు. అలాగే ఇక్కడ క్లాస్ రూమ్స్ కొన్ని గత ప్రభుత్వం పూర్తి చేయకుండా అసంపూర్తిగా మిగిలిపోయినాయి. కేజీబీవీలోనే కాదు, అనేక చోట్ల జిల్లాలో, మన వినుకొండ నియోజకవర్గంలో చాలా మండలాల్లో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాల. ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి. కలెక్టర్ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, వాడికి ప్రత్యేక నిధులు శాంక్షన్ చేసి ఏవైతే బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయో, క్లాస్ రూమ్స్, ప్రతి క్లాస్ రూమ్ తొందరగా పూర్తి చేయించాలని నేను కలెక్టర్ గారిని కోరుతున్నా. అలాగే అంగన్వాడీ బిల్డింగ్లండి, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2018లో నిధులు తీసుకొచ్చాం. అంగన్వాడీ బిల్డింగ్లు మొదలు పెట్టాం. వాటిని 80% పూర్తయింది, 80% పూర్తయింది. ఇంకా 20% ప్లాస్టింగ్, ఇలాంటి కొద్దిగా 3 లక్షలు 4 లక్షలు అయితే అయిపోతుంది ఒక్కో బిల్డింగ్. ఇట్లా అంగన్వాడీ బిల్డింగ్లు 80% పూర్తి చేస్తే 5 ఏళ్లు వైసీపీ పాలనలో 20% పూర్తి చేయలేకపోయారు. ఆ విధంగా 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పెండింగ్ ఉన్న చిన్న వర్క్, ప్రతి అంగన్వాడీ బిల్డింగ్ పూర్తి కాక చాలా ఊళ్ళలో అసంపూర్తిగా ఉంది. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అంగన్వాడీ బిల్డింగ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు పిల్లల యొక్క మనోభావాల్ని టీచర్స్ పేరెంట్స్ కి వివరంగా చెప్పేటువంటి అవకాశం, అలాగే ఇంటి దగ్గర సెలవులకు వచ్చినప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏమని షేర్ చేశారు, ఇవి పేరెంట్స్ కూడా టీచర్స్ కి చెప్పండి. ఇంకా భోజనం అయిన తర్వాత కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కొనసాగుతుంది. పేరెంట్స్ అందరూ కూడా ఉండండి. టీచర్స్ మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి టీచరు మీకు మీ పిల్లల గురించి చెప్తారు. అందువల్ల టీచర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటల దాకా కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఈలోపు మీ పిల్లల గురించి సంపూర్ణంగా తెలుసుకొని పిల్లల కష్ట సుఖాలు కూడా మీ దృష్టికి వచ్చిన టీచర్స్ తో కూడా మీరు చెప్పాలని, మనసు విప్పి మాట్లాడాలని నేను పేరెంట్స్ ని సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే ఈరోజు మన పిల్లలు బాగా ఎడ్యుకేషన్ లో మంచి విజయాలు సాధించాలని ఇందాక కలెక్టర్ గారు చెప్పారు. ప్రతి విద్యార్థినికి, అలాగే మిగిలిన గవర్నమెంట్ బడిలో కూడా, అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ప్రతి క్లాస్ టీచర్ ఉంటారు. ప్రతి విద్యార్థికి గోల్ సెట్టింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చిన్ననాడే నేను ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలి, లేదా మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి డాక్టర్ అవ్వాలని వాళ్ళ యొక్క లక్ష్యాలని ఈరోజు సెట్ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల వాళ్ళ యొక్క లక్ష్యాలు చర్చించినప్పుడు, వాళ్ళు మోటివేట్ చేసినప్పుడు, వాళ్ళ లక్ష్యాలు సరిగా సెట్ చేసినప్పుడు వాళ్ళు మరింత బాధ్యతగా, ఆనందంగా చదువుకుంటారు, ఇష్టపడి చదువుకుంటారు. ఆ గతంలో కష్టపడి చదివిన వాళ్ళు ఈ గోల్ సెట్టింగ్ వల్ల ఇష్టపడి చదువుతారు. అందుకే ప్రిన్సిపల్ గారిని కోరుతున్నా, వేదిక మీద రావాలి. అలాగే ప్రతి క్లాస్ టీచర్కి బాధ్యత అప్పచెప్పాలి ప్రిన్సిపల్ గారు. క్లాస్ టీచర్స్ అందరూ, టీచర్స్ ఎక్కడున్నా ఒకసారి చేయెత్తండి. టీచర్స్ ఓకే. అలాగే సో ప్రతి ప్రిన్సిపల్ గారిని కోరేది, ప్రతి స్టూడెంట్కి గోల్ సెట్ చేయాలి. అది చిన్న గోల్స్ అయినప్పుడు దాన్ని సరిదిద్ది దాన్ని పెద్ద గోల్స్గా మార్చాలి. ఆ విధంగా
విద్యార్థులకి విద్యార్థులందరికీ కూడా గోల్ సెట్టింగ్ చేసినప్పుడు వాళ్ళు మరింత బాధ్యతాయుతంగా చదువుతారు, బాగా కష్టపడతారు, ఉన్నత శిఖరాలకి ఎదగాలని నేను కోరుతున్నా. తల్లిదండ్రులు కూడా పిల్లలకి కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. అలాగే పిల్లల్ని ఎక్కువ కొట్టకూడదు. కొట్టకుండా వాళ్ళలో పరివర్తన తీసుకురావడానికి ప్రేమతో చెప్పి అలా కాదు, ఇలా చేస్తే నష్టం ఏంటి, అలా చేస్తే లాభం ఏంటి, ఇవి వివరంగా పిల్లలకు అర్థమయ్యేటి చెప్పడం వలన పిల్లలు అర్థం చేసుకుంటారు. పిల్లల్ని మానసికంగా ఆనందంగా ఉంచినప్పుడు వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారు. ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టకుండా పిల్లల్ని బాగా చదివించాలి, ప్రోత్సహించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే నో బ్యాగ్ డే, శనివారం నో బ్యాగ్ డే ఉంది. ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నా, అలాగే డిఈఓ గారిని ప్రతి స్కూల్లో అమలు చేయాలని కోరుతున్నా. నో బ్యాగ్ డే రోజు పిల్లలకి ఉపయోగపడే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, వాళ్ళని గొప్ప నాయకత్వ లక్షణాలు తీర్చిదిద్దడానికి, వాళ్ళని చక్కగా ఆటలాడించడానికి, చక్కగా వివిధ రంగాల్లో వాళ్ళకున్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, అలా ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్, క్యారెక్టర్ అన్నిటికంటే చాలా గొప్పది. గొప్ప నాయకత్వ లక్షణాలు ఇస్తే సమాజానికి ఉపయోగపడే వాళ్ళు తయారవుతారని ఈ సందర్భంగా డిఈఓ గారిని కోరుతున్నా. ప్రతి స్కూల్లో, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో అన్నిట్లో కూడా ప్రతి స్కూల్లో కూడా శనివారం నో బ్యాగ్ డే. ఆ రోజు పుస్తకాలు తీసుకురావడం, బరువులు మోయటం అన్ని కూడా లేకుండా, పుస్తకాలు తీసుకొచ్చే పని లేకుండా వాళ్ళకి చక్కగా ఆనందంగా వాళ్ళ జీవితంలో ఉపయోగపడేటువంటి అంశాలు, గొప్ప ఎథికల్ వాల్యూస్ గురించి, మోరల్ వాల్యూస్ గురించి, నైతిక విలువల గురించి, మానవతా విలువల గురించి పిల్లలకి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వాళ్ళు ఈ సమాజానికి గొప్ప సేవలు అందిస్తారని, మరి ఆ విధంగా తీర్చిదిద్దాలి. ప్రతి స్కూల్ని, జిల్లాలో ప్రతి స్కూల్ని తీర్చిదిద్దాలని నేను ఈ సందర్భంగా డిఈఓ గారిని నేను కోరుతున్నా. అట్లాగే విద్యార్థులు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం సాధించడానికి ఇప్పటి నుండే కష్టపడాలి. ఒక మంచి ప్రొఫెసర్ అవ్వాలను, ఒక టీచర్ కంటే ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఒక ప్రొఫెసర్ అవ్వాలని, ఒక కానిస్టేబుల్ కంటే ఒక ఎస్పీ అవ్వాలని, ఇలా పెద్ద పెద్ద గోల్స్తో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యే కంటే ఒక స్పెషలిస్ట్, గుండె డాక్టర్ స్పెషలిస్టు, అలాగే ఒక లంగ్స్ స్పెషలిస్టు, ఆ విధంగా మీరు ఏ ఇష్టమైతే ఒక క్యాన్సర్ డాక్టర్ స్పెషలిస్టు, డాక్టర్ అవడమే కాదు డాక్టర్లో స్పెషలిస్ట్ అవ్వాలి. ఇంజనీర్ అవటం లక్ష్యం కాదు, ఇంజనీర్లో స్పెషలిస్ట్ అవ్వాలి. ఈ దేశానికి ఉపయోగపడేట్టు ఉండాలి. పేదలకి ఉచితంగా కొన్ని సేవలు అందించే విధంగా మీరు అభివృద్ధిలోకి రావాలని విద్యార్థులందరినీ కూడా నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులందరికీ కూడా పెద్ద ఎత్తున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.